హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మూమెంట్ స్పీడ్ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే చెప్పబోతున్నా. క్లాస్ స్క్వాడ్ లిమిటెడ్లో, క్లాస్ స్క్వాడ్ అన్లిమిటెడ్, అలాగే బిఆర్ ర్యాంకుడ్లో కూడా అయితే చెప్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇది వచ్చేసి క్లాస్ స్క్వాడ్ లిమిటెడ్లో అనమాట. మీరు వచ్చేసి యాక్టివ్ స్కిల్ వచ్చేసి క్రోనో కానీ ఊకాంగ్ కానీ పెట్టుకోండి. నేను వచ్చేసి క్రోనో అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ స్కిల్ వచ్చేసి మ్యాక్సిమ్ పెట్టుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మీరైతే మెడికిట్ చాలా ఫాస్ట్గా అయితే వేసుకోవచ్చు. అలాగే ఎనిమి మీదకి అయితే అటాక్ అయితే చాలా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్యాసివ్ స్కిల్ వచ్చేసి మీరైతే జోసెఫ్ పెట్టుకోండి. జోసెఫ్ వల్ల యూజ్ ఏంటి అంటే మీకు A124 ఉంది కదా, అది యాక్టివ్ స్కిల్. ఎనిమి యూజ్ చేస్తే మన క్యారెక్టర్ స్కిల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. బట్ మీరు జోసెఫ్ పెట్టుకోవడం వల్ల మీ క్యారెక్టర్ స్కిల్స్ అనేవి బ్లాక్ అవ్వాలి, అలాగే మీ మూమెంట్ కూడా అంతే ఉంటుంది. లేదంటే స్పైడర్ ట్రాప్, మన పోయిన అప్డేట్లో వచ్చింది కదా కొత్తగా, స్పైడర్ ట్రాప్ అని. స్పైడర్ వచ్చి మిమ్మల్ని పట్టుకునేది, అది కూడా అయితే వర్క్ అవ్వదు అనమాట. ఈ జోసెఫ్ పెట్టుకోవడం వల్ల అది మీ దగ్గరికి రాగానే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మన ముందు ఎనిమి ఉన్నాడు కదా. ఇప్పుడు ఎనిమి అయితే మన మీద వచ్చేసి క్యారెక్టర్ స్కిల్ వాడతాడు చూడండి. కానీ మనకు క్యారెక్టర్ స్కిల్స్ అయితే బ్లాక్ అవ్వలేదు, చూసారా, జోసెఫ్ పెట్టుకోవడం వల్ల. ఓకే గైస్, ఇప్పుడైతే ఎనిమి అయితే జోసెఫ్ అయితే పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ది స్పైడర్ ట్రాప్ అంటే ద స్పైడర్ ఎబిలిటీని అయితే వాడబోతున్నాం చూడండి. అది పట్టుకోగానే డిస్ట్రాయ్ అయిపోయింది, చూసారా. ఎనిమి అయితే కదలగలుగుతున్నాడు, మామూలుగా అయితే కదలలేడు కదా. ఓకే గైస్, ఇప్పుడైతే ఎనిమి అయితే మన మీద ఫ్లాష్ ఫ్రీజ్ అయితే వాడిపోతున్నాడు అనమాట. చూడండి, మనకైతే ఫ్లాష్ ఫ్రీజ్ వాడినా కూడా మూమెంట్ అయితే తగ్గలేదు, చూసారా. ఫ్లాష్ ఫ్రీజ్లో కూడా జోసెఫ్ బదులు కెల్లీ బదులు జోసెఫ్ పెట్టుకోవడం వల్ల మీరైతే ఫ్లాష్ ఫ్రీజ్లో కూడా మీ మూమెంట్ అయితే తగ్గదు. నెక్స్ట్ లాస్ట్ ప్యాసివ్ స్కిల్ వచ్చేసి మోకో పెట్టుకోండి. మోకో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీరు ఎనిమిని హిట్ చేసినప్పుడు ఎనిమి ఎటు మూవ్ అవుతున్నాడో మీకైతే చూపించదు అనమాట. మీకు ఎనిమి మూమెంట్ తెలియడం వల్ల మీరు ఎనిమిని అయితే చాలా ఈజీగా డిఫీట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి అన్లిమిటెడ్లో అనమాట, క్లాస్ స్క్వాడ్ అన్లిమిటెడ్లో అనమాట. ఫస్ట్ మీరు వచ్చేసి యాక్టివ్ స్కిల్ వచ్చేసి అలోక్ అయితే పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి మీరైతే కెల్లీ పెట్టుకోండి. థర్డ్ జోసెఫ్ వల్ల యూజెస్ ఏంటో ఇందా చెప్పా కదా, జోసెఫ్ కూడా అయితే పెట్టుకోండి. ఇంకా లాస్ట్ స్కిల్ వచ్చి మోకో అనమాట. మోకో కూడా అయితే మీకు ఎనిమి లొకేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి రూమ్లో అయినా మీరైతే మంచి మూమెంట్తో అయితే ఆడొచ్చు అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఎందుకు వద్దన్నా అంటే రూమ్ కాబట్టి ఎనిమి మీకు టైం ఇస్తాడు హీల్ చేసుకోవడానికి. మ్యాక్సిమం అంతా యూజ్ అవుతుంది అనమాట మనకి రూమ్స్లో, కాబట్టి మ్యాక్సిమం అయితే అక్కర్లేదన్నమాట మీకు. ఇప్పుడు వచ్చేసి బీఆర్లో అనమాట. బీఆర్లో క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ మీరు వచ్చేసి యాక్టివ్ స్కిల్ వచ్చేసి క్రోనో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాసివ్ స్కిల్స్లో వచ్చేసి ఫస్ట్ మ్యాక్సిమ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరైతే హయాటో పెట్టుకోండి. లాస్ట్ది వచ్చేసి మీరైతే మిషా పెట్టుకోండి. ఎందుకంటే మనం వచ్చేసి బీఆర్లో అయితే ఎక్కువగా మూమెంట్ అయితే చూపించక్కర్లేదన్నమాట. మీరైతే ఎక్కువగా బీఆర్లో మూమెంట్ చూపిస్తే ఎనిమి చేతిలో అయితే ఖతం అయిపోతారు. సో బీఆర్లో వచ్చేసి స్ట్రాటజీతో ఆడాలన్నమాట. ఎప్పుడు మూమెంట్ చూపిస్తే ఆడితే మాత్రం మీరైతే బీఆర్ ఆడలేరన్నమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్. ఇంతకీ వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.